దయచేసి మా ఐబొమ్మ రవిని విడుదల చేయండి అయ్యా. ఏం చేసాడంటే అతను తప్పు, అతను ఏం తప్పు చేశాడు? 10 మంది పేదవాళ్ళకి సినిమా అందించాడు తప్ప? పేదవాళ్ళకి ఉచితంగా సినిమా చూపడం తప్ప? ఒక పేదవాడు సినిమా చూడడం తప్ప? ఏంటంటే ఆడే సినిమా ఎక్కడన్నా ఆడుతుంది పోయా, ఆడని సినిమా నువ్వు ఎక్కడ పెట్టినా ఆడదు. ఈ దేశంలో పెట్టు, పక్క దేశంలో పెట్టు, మీ ఇంట్లో ఉన్న చూడు, మీ ఇంట్లో కూడా చూడరు ఎవరు బాగాలేకపోతే. కానీ ఇక్కడ ఏమైందంటే అతను ఏదో 10 మంది పేదవాళ్ళకి వినోదాన్ని అందిద్దామని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని, సినిమా చూసి ఆనందం పొందాలని ఆ థియేటర్ పోయి మేము 100 పెట్టి 500, 100, 10,000, 1000 రూపాయలు, 2000, 3000 ఏందా టికెట్ రేట్లు ఇలా పెట్టడం దారుణం. ఇది అతను ఏదో 10 మంది పేదవాళ్ళు సినిమా చూడాలని ఐబొమ్మ పెడితే దానికి అతనిపై అరెస్ట్ చేశారే. సరే అరెస్ట్ చేశారు, అతను తెలుసో తెలియకో చేశాడో తప్పు. దయచేసి అతన్ని వదిలేసేయండి, వదిలేసి అదే దేశ ప్రయోజనాల కోసం వాడండి అతను. ఎందుకంటే ఆ టెక్నాలజీ అతను చేసిన ఆ మంచి పనులు ఖచ్చితంగా దేశానికి ఉపయోగపడాలి. ఉపయోగపడిందే కాకుండా 10 మంది పేదవాళ్ళకి ఉపయోగపడాలి. దయచేసి మా రవిని విడుదల చేసేయండి, అతన్ని ఎన్కౌంటర్ చేయాలి. దయచేసి ఎన్కౌంటర్ చేతిపోయా నా చేయొద్దన్నా వద్దన్నా, అతన్ని గాన ఎన్కౌంటర్ చేసి మేమంతా చచ్చిపోయినట్టే పోయా. అంటే మాలో ఉన్న ఆ మంచితనం, మేము పడే బాధ అంతా ఎందులోనేక దేశంలో ఎంతో మంది ఏడుస్తున్నాం పోయా. చూడండి ఏడుపు వచ్చేస్తుంది. పిల్లం కోసం పట్టించింది కదా భయ్యా, వాళ్ళ పిల్లమే పెట్టించింది కదా మరి దానికోసం. అవును భయ శత్రువులు ఎక్కడో లేరు భయ. ఇక్కడే మన పిల్లం, మన అక్క, మన చెల్లెలు, మన తల్లులు వాళ్ళే మనకు ద్రోహం చేస్తున్నారే. అతను ఏం తప్పు చేసాడని కదా. ఒక సినిమా హీరో సినిమా చేస్తే 100 కోట్ల, 1000 కోట్ల, 50 కోట్లు, 70 కోట్లు, 40 కోట్లు, ఏంది పోయా కోట్లు ఎక్కడి నుంచి తేవాలి పోయా? బతుకున్న రోజు సంవత్సరం అంతా కష్టపడితే 1,00,000 రూపాయలు కూడా రావట్లేదు. సంవత్సరం అంతా కష్టపడి పని చేస్తుంటే 1,00,000 రూపాయలు రావడం ఎక్కువైపోతుంది. అలాంటిది ఒక సినిమా హీరో 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం రోజులు చేసి 100 కోట్లు, 300 కోట్లు, 1000 కోట్లు అంటే అదంతా ఎవరి డబ్బు? మన డబ్బే కాదు అది. అదంతా ఎవరిది? మనం సినిమా పోతే ఆ వచ్చిన డబ్బు అది. కాబట్టి సినిమా బాగుంటే మాత్రం ఐబొమ్మలో పెట్టినా ఇంకెక్కడ పెట్టినా కూడా, ఎక్కడ పెట్టినా సరే సినిమా బాగుంటే ఆడుతుంది. పుష్ప కానీ ఇంకేదైనా కాంతారా చూడండి, కాంతారా సినిమా ఐబొమ్మలో పెట్టిన తర్వాత బాగాడింది. అది అంతకుముందు అది బాగా ఆడలా, పబ్లిసిటీ తక్కువ. కాంతారా మీద నానా విధాలుగా సోషల్ మీడియా అంతా అసలు ఎందుకు లేక అసలు కాంతారా సినిమా వేయకూడదన్నారు. ఎందుకంటే అది కన్నడ, అది మన తెలుగు సినిమాలో కన్నడలో ఆడట్లేదు. అలాంటిది కన్నడ సినిమాని తెలుగులో వేయద్దన్నారు. కానీ ఆ తర్వాత ఏమైంది? కన్నడ సినిమా ఐబొమ్మలో చూసి అందరూ థియేటర్ పోయారు. ఆ తర్వాత ఇంకో సినిమా కోర్టు అనే సినిమా ఐబొమ్మలో చూసి థియేటర్ పోయారు. మరి ఇవన్నీ ఇంకా పుష్ప సినిమా అయితే చెప్పలే, బాహుబలి రికార్డులని బద్దలు కొట్టేసినట్టే. ఇవన్నీ ఎలా అయినాయి? ఐబొమ్మ వల్లే అయ్యాయి. ఐబొమ్మ వల్ల మంచి జరిగింది, చెడు అవ్వలేదు. కాబట్టి అతన్ని దయచేసి అతన్ని శిక్షించకండి. అతను చేసిన తప్పే ఆ మాట అనడం. దమ్ముంటే పట్టుకోండి ఏమన్నాడని, అదేదో తెలుసో తెలియకో అనేసాడు. ఇప్పుడు అతను రిక్వెస్ట్ చేసుకున్నాడు. అతని తరపున మేమంతా మా పేదవాళ్ళందరం, ఈ పార్క్ కాడ ఉండే పేదవాళ్ళందరం ఐబొమ్మలో చూసిన వాళ్ళే. వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళందరూ చూసేవాళ్ళు. కానీ చాలామంది ఐబొమ్మ చూసిన వాళ్ళే. దయచేసి మా పేదవాళ్ళందరం అడుగుతున్నాం, ఒక్క చిన్న హెల్ప్ అడుగుతున్నాం, చిన్న రిక్వెస్ట్ అడుగుతున్నాం, అతన్ని వదిలేసేయండి. అతను తెలుసో తెలియకో చేసాడు తప్పు, అతనికి శిక్షలు వేయద్దండి. అతను కాడ ఉన్న టెక్నాలజీ కానీ అతని తెలివితేటలు కానీ దేశానికి వాడండి. దేశంలో ఉన్న పేదరికాన్ని మాఫీ చేయడానికి, దేశంలో ఉన్న పేదరికాన్ని పోగొట్టడానికి అతని తెలివితేటలు వాడండి. అంతేగాని అతన్ని శిక్షించి ఎన్కౌంటర్ చేస్తే మీరేం సాధిస్తారు చెప్పండి? అతను చంపితే ఎవరు బాగుపడతారు చెప్పండి? ఎవరు బాగుపడరు, ఏడుస్తారు అందరూ. బాధపడేవాళ్ళు ఎక్కువ. ఏంది గేమ్ చేందరు నా వల్ల పోయిందా?